మీ ఇంట్లో కూడా చింతపండు ఇట్లా నల్లగా అయిపోయి ఊరినే పడేస్తున్నారా? ఇట్లా పూజలు చేసినప్పుడు, లేదు అంటే పండగలప్పుడు మనం వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, లేదు అంటే మనము పైన అటక మీద పెట్టిన పెద్ద పెద్ద ఇత్తడి సామాన్లు తోమాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నేను చెప్పిన ఈ చిన్న ప్రాసెస్‌లో ట్రై చేయండి. చిటికలో క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా చింతపండుని ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఇప్పటిదాకా కల్లుప్పు అలాగే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా స్టోర్ చేసుకున్నది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాన్నాళ్ళు ఉంటుంది. లేదు అంటే ఒక వారం పాటే ఉంటుందనమాట. ఇట్లా గిన్నెలో వేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం సర్ఫ్ వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా ఇట్లా కొంచెం క్రీమ్ అప్లై చేసి మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూసారా? ఎంత క్షణాల్లో మంచిగా క్లీన్ అయిపోయిందో. ఇంకా అన్ని ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు క్లీన్ చేసుకొని నీళ్ళలో కడుక్కున్నాము అంటే చాలా శుభ్రంగా ఉంటాయి. మీకు నచ్చిందా ఈ చిన్న టిప్? నచ్చితే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.